అప్పుడు అర్థం కాలేదండి. మార్నింగ్కి నాకు ఆ దివ్వల మాదిరి ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను 10 రోజులు అందుబాటులో ఉండను, నాకేదో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సోషల్ మీడియాకి నేను 10 రోజులు అందుబాటులో ఉండను అని చెప్పేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు మీడియాకు కూడా శ్రీను గారు అలౌ చేయకపోవడంతో నాకు అనుమానం వచ్చిందండి. ఆ దివ్వల మాదిరి అనే వ్యక్తి రాత్రి 2 ఈ ఇంట్లో ప్రవేశించింది అనేది నాకు అనుమానం అనేది రావడం జరిగిందండి. అవునండి, 100% ఈ కొత్త ఇంట్లోనే ఉందండి. మేము చాలా భయపడుతున్నామండి. మా లైఫ్కి ఆవిడ ఏం చేస్తుందో అనేది కూడా మేము చాలా భయపడుతున్నామండి. ఆయన లైఫ్తో మా పిల్లల లైఫ్, నా లైఫ్ ముడిపడి ఉందండి. ఆయనకి ఏం జరిగినా నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులకి, ఎస్పీ గారికి కానీ, సిఐ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ ఇమీడియట్గా ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తూ దాంట్లో శ్రీను గారు తప్ప ఇంకొక వ్యక్తి లేకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని మాత్రం నేను మీడియా ద్వారా పోలీసుల వారికి రిక్వెస్ట్